ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. యాకోబు 5:8. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఒక వ్యక్తి దూర ప్రయాణం చేయబోతున్నాడు. ఆ ప్రయాణం నుండి తిరిగి గృహానికి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. అతడు వెళ్లే ముందు తన 5 ఏళ్ల కుమారుడు అతన్ని ఒడిలో కూర్చొని, నాన్న మీరు ఎప్పుడు తిరిగి వస్తారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి మార్చి నెల వరకు తిరిగి రాడని తెలుసు, కానీ తన చిన్న కుమారుడికి తెలీదు. నెలలు ఋతువులు అర్థం కావని గ్రహించి ఇలా అన్నాడు, బాబు విను, చెట్ల మీద ఆకులు ఎరుపుగాను రంగు మారి భూమి మీదకి రాలేటప్పుడు నేను తిరిగి వస్తాను అని చెప్పి మరునాడు తండ్రి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి లేని సమయంలో ఆయా ఆ పిల్లవాణిని రోజు షికారుకు తీసుకువెళ్ళేది. ఆమెతో పిల్లవాడు తన తండ్రిని గురించి మాట్లాడుతూ, నాన్న ఆకులు నేల మీద రాలేటప్పుడు వస్తారు అని చెబుతూ ఉండేవాడు. అలాగా కొన్ని నెలలు గడిచాయి. కొన్ని నెలల తర్వాత ఆకులు రాలే కాలం రాని వచ్చింది. కొద్ది కొద్దిగా ఆకులు రంగు మారటం ప్రారంభించాయి. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. తెల్లవారేసరికి ఎక్కడ చూసినా ఆకులు దట్టంగా నేలపై పడి ఉన్నాయి. అది చూసిన ఆ బాలుడు సంతోషంతో గంతులు వేస్తూ ఆకులను కాళ్ళతో పైకి తన్నుతూ ఆడుకుంటూ, నాన్న త్వరగా వస్తున్నాడు అని కేకలు వేయడం ప్రారంభించాడు. అర్థమైందా అండి? అక్కడ ఆ నాన్న తన కుమారునికి ఎలాగైతే నేను మళ్ళీ తిరిగి వస్తానని కొన్ని గుర్తులు చెప్పాడో, అలాగే ఇక్కడ మన యేసు ప్రభు వారు తిరిగి మళ్ళీ నేను వస్తానని మనకి కొన్ని సూచనలు చెప్పి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఒక గొప్ప సంభవం కోసం ఎదురు చూస్తూ ఉంది. అదేనండి మన ప్రభువైన యేసు యొక్క 2వ రాకడ. ఆయన మరలా తిరిగి వస్తున్నాడు. ఆయన మరలా తిరిగి వస్తానని మనకి చెప్పి ఉన్నారు. కొన్ని సూచనలు కూడా ఆయన వచ్చే ముందు జరుగుతాయని చెప్పి ఉన్నారు. అక్కడ ఆకులు రంగు మారి నేలకు పడుతున్నాయి అని తన తండ్రి ఆ కుమారునికి ఎలాగైతే చెప్పారో, అలాగే మన తండ్రి కూడా ఆయన వచ్చే ముందు రాకడ సమయంలో కొన్ని సూచనలు జరుగుతాయని మనకి చెప్పి ఉన్నారు. అలానే ఆయన రాకడ గుర్తులు ఒకదాని వెంట ఒకటి మరొకటి అక్షరాల నెరవేరుతున్నాయి. యుద్ధములను గురించి వినని రోజే లేదు. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేవడం కల్లారా చూస్తున్నాము. ఇక కరువులు, భూకంపాలు విషయం చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఇండియా వంటి దేశాలలో జనులు కరువులు పాలవుచున్నారు. భూకంపాల వలన, అగ్నిపర్వతాలు పేలటం వలన అనేకులు బాధించబడుతున్నారు. దేవుని ప్రజలను శ్రమల పాలు చేసి చంపుట, అక్రమము విస్తరించుట, అనేకులు ప్రేమ చల్లారుట మనం గమనిస్తున్నాము. అబద్ధ ప్రవక్తలు బయలుదేరి అనేకులను మోసగిస్తున్నారు. ఇవన్నీ ఆయన రాకడకు గుర్తులే. ఇవన్నీ మనం చూస్తున్నామంటే దేవుడు రాకడికి అతి సమీపంలో మనం ఉన్నామనే విషయాన్ని మీరు గ్రహించండి. అందుకే బైబిల్ వాక్యం ఇలాగ సెలవిచ్చుచున్నది. లూకా 21:31. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అవునండి, ఈరోజు మనం ఇవన్నీ చూస్తున్నామంటే మనం దేవుడు రాకడకు అతి సమీపంలో ఉన్నాము అని అర్థం. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుడు త్వరగా వస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించారా? వాక్యం వింటున్న మీరు రక్షింపబడ్డారా? క్రీస్తును అంగీకరించారా? రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? ఈరోజు ఇంకా రక్షింపబడని వ్యక్తులైతే మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడే రక్షింపబడండి. దేవుడు ఒకరోజు రాబోతున్నాడు. ఖచ్చితంగా రక్షింపబడిన వ్యక్తులను, ఆయన బిడ్డలను ఆయన తీసుకొని వెళ్తారు అనే విషయాన్ని గ్రహించండి. రక్షింపబడిన వ్యక్తులు మీరైతే ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి. ఆయన తప్పక వస్తాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని గ్రహించండి. మాట ఇచ్చిన దేవుడు మరలా తిరిగి వస్తానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తారు. రక్షింపబడిన మనల్ని, విశ్వసిస్తున్న ఆయన బిడ్డలను, ఆయనను నమ్మిన బిడ్డలను ఆయన ఖచ్చితంగా తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్తారు అనే విషయాన్ని గ్రహించండి. సిద్ధపడండి. రాకడ అతి సమీపముగా ఉందనే విషయాన్ని గ్రహించి సమయము సమీపించుచున్నది కనుక మనకు ఇక సమయం లేదు. మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే వారిగా మనం ఉండాలి అనే విషయాన్ని ఈరోజు మీరు గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకమున మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు మీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండులాగున మీరే సహాయం దయచేయమని మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే వారుగా
ఉండుటకు మీరే కృపను అనుగ్రహించమని, రాకడలో ఎత్తబడే గుంపులలో ఉండే వారిగా అనేకులను రక్షించే వారుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని, రాకడకు సిద్ధపడే బిడ్డలుగా మీరే మమ్మల్ని ఉంచమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సమస్త మహిమా ప్రభువైన యేసుక్రీస్తు నాకే కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.